హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు పేపర్ 1 మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా కొన్ని సమాధానాలని, అదేవిధంగా క్వశ్చన్స్ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది, సో ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ క్లాస్ నుండి క్వశ్చన్స్ వచ్చాయి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. ఆల్మోస్ట్ సైకాలజీ, తెలుగు అండ్ మ్యాథ్స్ అండ్ 3 సబ్జెక్టులు అయితే ఈజీగా వచ్చాయి. అదేవిధంగా ఇంగ్లీష్ యావరేజ్గా వచ్చింది. దాని తర్వాత ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఎక్కడి నుండి వచ్చాయంటే 7th, 8th, 6thలోకి వెళ్ళి రావడం జరిగింది. సో 3rd, 4th, 5thలోకి వెళ్ళి కొన్ని తక్కువ ప్రశ్నలు రావడం జరిగింది. సో వాటన్నిటిని మనము 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లకు సంబంధించి అన్ని మెటీరియల్స్ మీకు ఫ్రీగా లభిస్తాయి. మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మిత్రం, ఇక్కడ చూడండి, నేను మీకు రివిజన్ క్లాసెస్కి సంబంధించి నేను మీకు షేర్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో లింక్స్. తెలుగు పదజాలము, తెలుగు గ్రామర్కి సంబంధించి. సో పదజాలంలోకి వెళ్ళి వసుధ అనేది 8th క్లాస్లో ఉంది. ద్రవ్యాదులను ధరించున్నది భూమి. సో ఇది ద్రవ్యాదులను ధరించున్నది ఏమి అని ఉత్పత్తి అర్థం అడిగారు. సో వసుధ అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఈ ప్రశ్న ఈరోజు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మిత్రమా, రాయపోలు సుబ్బారావు యొక్క రచనలు కానిది అని అడిగారు. సో దీంట్లో తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారి, కష్టకమల, ఆంధ్రావళి, జడకచ్చులు, మనమాల మొదలైనవి ఇచ్చి అక్కడ మా ఊరు అనేది ఇచ్చారు. సో మా ఊరు అనేది మన రాయపోలు సుబ్బారావు యొక్క రచన కాదు. సో కానిది అడిగారు, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ కొరవి గోపరాజుకు సంబంధించి నేను 7th క్లాస్ కవి పరిచయం ఒక టెస్ట్ పెట్టాను మీకు. సో కొరవి గోపరాజు యొక్క చదువు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? కథా కావ్య ప్రక్రియకు చెందినది. సో ఇక్కడ మీకు డైరెక్ట్ గా 7th క్లాస్లో మీకు విషయ సూచికలో ఇది ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ఆన్సర్ అనేది పెట్టవచ్చు మిత్రమా. మీకు నేను పదజాలంలో చెప్పాను 6th, 7th, 8th పర్యాయ పదాలు, నానార్థాలన్నీ ఒకే దగ్గర మీకు రివిజన్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను. 3 నుంచి 4 మార్కులు పక్కాని ఆ యొక్క అంశాలకు వెళ్ళి 3 బిట్స్ రావడం జరిగింది మిత్రమా. రుధిరం అంటే రక్తము, నెత్తురు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. దాన్ని గమనించండి. రుధిరం యొక్క పర్యాయ పదాల అడగడం అనేది జరిగింది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మిత్రం, నేను పెట్టినటువంటి 3rd to 10th క్లాస్ పదజాలానికి సంబంధించి ఒక పీడిఎఫ్ నోట్స్ పెట్టాను. యాప్లో ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. స్టార్టింగ్లో తనర్చు అనే పదానికి అర్థం అడిగారు. మనకు ఆన్సర్ అనేది ప్రకాశించు అవుతుంది. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ స్తూపం సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఘనపరిమాణానికి సంబంధించి. సో దాని మ్యాథ్స్లో కొన్ని ఈజీ ప్రశ్నలు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు మనకు పద్యం ఇచ్చి తెలుగులో ఈ పద్యం ఇవ్వడం జరిగింది. సో ఈ పద్యం ఇచ్చి కింద మనకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సుమతి శతకానికి సంబంధించినటువంటి ఈ పద్యాన్ని ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు టెట్లో. సో ఉపమింప మొదలు తీయన కపటం బెడనెడను జెరుకు కైవడినే పో నేపములు వెదుకును గడుపుటకు దుర్జాతి పొందు గదర సుమతి అనే ఈ పద్యం ఇవ్వడం అయితే జరిగింది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ మేఘం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. మొగులు, జీముతం, వారిధం అనేటివి అవుతాయి. సో ఇది కూడా మనకు 6th, 7th, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. దాన్ని మీరు గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి గమనించిన బావుట అనేది ఇచ్చారు. సో జెండా, పతాకం, ధ్వజం అనేది కూడా, సో ఇది కూడా మనకు ఈరోజు టెట్ మార్నింగ్ సెషన్ వారికి పర్యాయ పదం అడగడం అనేది జరిగింది మిత్రం. నెక్స్ట్ కొందరు భంగము అనేది కూడా అడిగారని చెప్తున్నారు. భంగము అంటే ఆటంకము అలా అవుతుంది. సో ఇవన్నీ మనం యొక్క రివిజన్ క్లాస్లో నేను క్లియర్గా 30 minutes లో రివిజన్ చేయడం జరిగింది. సో దీనిలో ప్రతి క్వశ్చన్ అనేది రావడం కూడా జరిగింది మిత్రం. అంటే చాలా పదజాలానికి సంబంధించి బుక్ వెనకాల ఉన్నాయి మాత్రమే వస్తున్నాయి, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, పల్ల దుర్గ యొక్క రచనలు అడిగారు. పాలవేలి, గంగిరెద్దు, అదేవిధంగా గాలి ద్వారా వ్యాపించే విత్తనాలు, జిల్లేడు విత్తనాలు. నేను మీకు గ్రాండ్ టెస్ట్ లో కూడా సైన్స్ గ్రాండ్ టెస్ట్ కి సంబంధించి 6th క్లాస్ లో పెట్టాను. దాంట్లో ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్షియన్ వాళ్ళు సుల్తాన్లను ఏమని పిలిచేవారిని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సైకాలజీలో బ్రూనరు, నోమ్ చామ్స్కీ, పియాజే, స్కిన్నర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎరిక్సన్ కి సంబంధించి స్టేజ్ అడిగారు. 6 to 12 year అనేది అవుతుంది. జంక్ ఫుడ్ లో ఎక్కువగా ఏముంటాయి మనకు? జంక్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా కొవ్వులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో దానిలో ఆప్షన్ ని బట్టి మనం దాన్ని ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఎరిక్సన్ యొక్క ఏజ్ అడిగారు 6 to 12 years. అదేవిధంగా కోల్బర్గ్లోకి వెళ్ళి ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది. పరిశీలన అభ్యాసం నుంచి డైరెక్ట్ ప్రశ్న రావడం జరిగింది. విజయనగర రాజులకు సంబంధించి ఈవీఎస్ లో ఈ ప్రశ్న సోషల్ నుండి 7th క్లాస్ సోషల్ నుండి తీసుకోవడం జరిగింది. గద్వాల్ కోటకు సంబంధించి ప్రశ్న వచ్చింది. పెద్ద సోమ భూపాలుడు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మీకు తెలుగులో నేను 3rd to 10th క్లాస్కి సంబంధించి గ్రామర్ రివిజన్ నేను మీకు చెప్పాను. 3rd క్లాస్ నుండి 10th క్లాస్ పార్ట్ 1 వీడియోలో. దాంట్లో పూర్వపదము, సంఖ్యా నామవాచకం అయితే ఆ సమాసాన్ని మనం ఏమంటాము? ద్విగు సమాసం అంటాము. గమనించండి మిత్రమా జాగ్రత్తగా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రం, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా గురజాడ అప్పారావు 4th క్లాస్ లో ఉంది. ఇది 4th క్లాస్ తెలుగులో మనకు ఉంటుంది. నేను రాసినటువంటి తెలుగు నోట్స్ లో కూడా ఇది నేను
క్లియర్ గా రాయడం కూడా జరిగింది. కాగ్ నీతి యోగకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. అవ్యయం గురించి బిట్ వచ్చింది. ఆహా అంటే అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లింగ వచన భేదాలు లేనటువంటి వాటిని మనము అవ్యయాలు అంటాము. పల్లా దుర్గ యొక్క రచనలు చెప్పుకున్నాం. పర్షియన్ ఇది కొరవి గోపరాజుకు సంబంధించి చెప్పుకున్న కథా కావ్య ప్రక్రియ. రాయపులు సుబ్బారావు రచనలు కానిది అడిగారు. సో మా ఊరు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, విజయనగర రాజుల గురించి ఒక స్టేట్మెంట్ ప్రశ్న రావడం జరిగింది. ఇక్కడ 51 నుంచి 90 ప్రైమ్ నెంబర్స్ అడిగారు. దాదాపుగా మనకు 7 అనేటివి ఉంటాయి. సో అదేవిధంగా స్క్వేర్ రెక్టాంగిల్ పై క్వశ్చన్, సిలిండర్ వాల్యూమ్ యొక్క ఫార్ములా నేను మీకు స్టార్టింగ్ లో చూపించాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు మ్యాథ్స్ లో ప్రైమరీ లెవెల్లోనే ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగింది మిత్రమా. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. చూడండి, మ్యాథ్స్ లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మనము ఆన్సర్ చేసినట్లయితే ఆన్సర్ మనకు 2 వస్తుంది. సో ఈ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒక విషయాన్ని గమనించండి, 100 యొక్క భాజకాల సంఖ్య ఇచ్చారు. 100 యొక్క భాజకాల సంఖ్య ఎంత అని కూడా ఈరోజు ప్రశ్న అడిగారు. ఇక ఇంగ్లీష్ కి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి మిత్రమా, మీనింగ్ అడిగారు, ప్రిన్సియస్ మీనింగ్ అడిగారు. సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్ సంబంధించిన ప్రశ్న వచ్చింది. విజ్డమ్ ఇస్ ద గిఫ్ట్ కి సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగాడు. అదేవిధంగా అసెస్మెంట్ రీప్లేస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. వీ హ్యావ్ ఫైనలైజ్డ్ ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్, పాసివ్ వైజ్ యాక్టివ్ వైజ్ అడిగారు. అదేవిధంగా మనకు హ్యాపీనెస్ అండ్ అడ్జెక్టివ్ సంబంధించిన ప్రశ్న వచ్చింది. యూ విల్ కమ్ హియర్, యూ విల్ రీఓపెన్ ఇట్. అదేవిధంగా ఇవి మనకు ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ ఈ విధంగా జనరల్ గా అడగడం జరిగింది. టెక్స్ట్ బుక్ లో కాకుండా జనరల్ గా మనకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రం. నెక్స్ట్ మిత్రం ఇక్కడ చూడండి, నోమ్ చామ్స్కీ సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. పియాజే గురించి ప్రశ్న వచ్చింది. స్కిన్నర్, బ్రూనర్ కి సంబంధించి, బండూరాకు సంబంధించిన సైకాలజీలో అప్లికేషన్ క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎన్సిఎఫ్ 2005 ఎప్పటికీ క్వశ్చన్ వస్తుంది. ఆర్టీ గురించి ఎప్పటికీ క్వశ్చన్ వస్తుంది 2009. ఆర్పీడబ్ల్యూకి సంబంధించి 2016 సంబంధించి డిజేబుల్ కి సంబంధించి ఒకటి అడిగారు. సో 60% ఆన్సర్ అయి ఉంటుంది. సో కరెక్ట్ క్వశ్చన్ అనేది సెండ్ చేయలేదు. దానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం కూడా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనించండి మిత్రమా, నీతి సారం అనే గ్రంథాన్ని ఎవరు రచించారని అడిగారు. సో రుద్రదేవుడు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నీతి సారం అనే గ్రంథాన్ని, సో ఈ యొక్క క్వశ్చన్ అనేది 9th 10th లో టచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్ మనకు 8th లో లేదు. సో 9th 10th లోకి వెళ్ళి ఈ యొక్క క్వశ్చన్ ని అడగడం జరిగింది. దాన్ని గమనించండి. ఎక్కువ క్వశ్చన్ మీకు 8th క్లాస్ వరకే వచ్చాయి. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ రాయబోయే వారు టెన్షన్ పడగానే పేపర్ ఈజీనే ఉంటుంది. సో ఏదో ఒక ఆ సబ్జెక్ట్ కి సంబంధించి అప్లికేషన్ క్వశ్చన్స్ అనేది రావడం అనేది సహజంగా వస్తూ ఉంటాయి. సో పేపర్ మొత్తం అనేది ఒకే లెవెల్లో ఉండదు. పేపర్ ఈ రోజు పేపర్ మరి హార్డ్ కాదు, మరి ఈజీ కాదు, మీడియం గా ఉంది. సో దాన్ని గమనించి గత టెట్ 2024లో వచ్చినటువంటి పేపర్ తో పోల్చుకుంటే ఈ రోజు పేపర్ మార్నింగ్ సెషన్ వచ్చిన వరకు అయితే టఫ్ ఉంది. సో గత టెట్ 2024 ఆన్లైన్ లో జరిగినటువంటి ఎగ్జామ్ లో పేపర్ అనేది ఇంకా ఈజీ ఉండే, ఎందుకంటే అక్కడ ఈవీఎస్ అనేది చాలా ఈజీ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ సెషన్ వాళ్ళకి ఈవీఎస్ కి సంబంధించిన ప్రశ్నలు 3rd 4th 5th లోకి వెళ్ళి తక్కువ క్వశ్చన్స్ ఇస్తూ 6th 7th 8th లోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ ని టచ్ చేయడం జరిగింది. దానివల్ల మనకు టఫ్ అనిపిస్తుంది. ప్రతి క్వశ్చన్ ని స్టేట్మెంట్ వైజ్ ఇవ్వడం ద్వారా మీకు కొద్దిగా కన్ఫ్యూజన్, కానీ ప్రతి ఒక్క రైట్ ఆన్సర్ పెట్టి ఉంటారు. ఎందుకంటే స్టేట్మెంట్స్ అనేవి మనందరికీ తెలిసినటువంటి మనం చదివినవి ఉంటాయి. కాబట్టి మనం ప్రతిదీ లైన్ టు లైన్ చదివి ఉంటే తప్పకుండా మీరు రైట్ ఆన్సర్ పెట్టి ఉంటారు. కాబట్టి మీరు టెన్షన్ పడకండి, మంచి స్కోర్ వస్తుంది. అందరికీ 100 అబోవ్ స్కోర్ ఈజీగా ఈరోజు టెట్ పేపర్ 1 లో అయితే 100 అబోవ్ స్కోర్ ప్రతి ఒక్కరు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మ్యాథ్స్ ఈజీ ఇచ్చారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొద్దిగా కష్టమైన కొన్ని లెక్కలు అయితే చేయగలుగుతారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా, మ్యాథ్స్ వాళ్ళు అయితే ఈజీగా ఆల్మోస్ట్ అన్ని లెక్కలు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆల్మోస్ట్ ఒక 2, 3, 4 రాంగ్ అయినా ఆల్మోస్ట్ అన్ని రైట్ చేస్తారు. ఇంగ్లీష్ కి సంబంధించి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక 20 క్వశ్చన్స్ 15 క్వశ్చన్ అయితే ఈజీగా చేస్తారు. అదే విధంగా సైకాలజీలో దాదాపుగా అందరికి 20 క్వశ్చన్స్ అయితే ఈజీగా చేస్తారు. అదే విధంగా ఈవీఎస్కి వచ్చేసరికి మీరు అనుకున్నట్టు పేపర్ టఫ్ అనిపించిన 6th 3rd 4th 5th లో క్వశ్చన్స్ లేనందువల్ల మీకు టఫ్ అనిపిస్తుంది. కానీ మీరందరూ ఈవీఎస్ లో కూడా మినిమం 20 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ మీ ఈజీగా రైట్ అయితే అందరి. సో దాని టెన్షన్ పడగానే ఇక తెలుగు అయితే ఆల్మోస్ట్ అందరికి ఈజీగా ఉంది. సో దాదాపుగా 20 అబోవ్ క్వశ్చన్స్ రైట్ అవుతాయి తెలుగులో. సో ఇలా ప్రతి దాంట్లో మీకు వేసుకున్న 100 క్వశ్చన్ ఈజీగా వస్తాయి మిత్రమా, టెన్షన్ పడకండి. రేపు రాయబోయే మిత్రులకు కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగానే ఇదే లెవెల్లో ఉంటుంది. మరి ఈజీ కాదు, మరి హార్డ్ కాకుండా వస్తాయి. మీరు మాత్రము ఇప్పుడు కొత్త అంశాలు చదవడం లాంటి ఏం పెట్టుకోకండి. ఇన్ని రోజులు చదివింది ఒకసారి చూసుకుంటూ ఉండండి. సో ప్రశ్నలు ఏ ఏరియా నుండి వస్తున్నాయని చూసుకొని తప్ప మళ్ళీ టెన్షన్ అయితే పడకండి మిత్రమా. సో జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ నుండి నేను చెప్పినటువంటి రివిజన్ క్లాసెస్ నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రోజు రావడం జరిగింది. తెలుగులో కావచ్చు, ఈవీఎస్ లో కావచ్చు. అదేవిధంగా మనం రీసెంట్ గా 6th 7th సైన్స్ లో పెట్టిన గ్రాండ్ టెస్ట్ నుండి క్వశ్చన్స్ కావచ్చు చాలా రావడం కూడా
జరిగింది. సో మనం పెట్టినటువంటి టెస్ట్ సిరీస్లో మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ కావడం కూడా జరిగింది. మన 50 డేస్ ప్లాన్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లో ఉన్న వారందరికీ మ్యాథ్స్ అయితే చాలా ఈజీగా వచ్చింది. వాళ్ళందరూ చాలా స్కోర్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది మిత్రమా. రైట్, మీకు ఎప్పటికీ జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.